హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒరాకిల్ ఎస్క్యూఎల్లో ట్రంక్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అసలు ట్రంక్ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఆ, మనకి దానివల్ల యూజెస్ ఏంటి, ఎలా యూజ్ చేస్తాం, ఎన్ని విధాలుగా యూజ్ చేస్తాం అని కంప్లీట్గా తెలుసుకుందాం. అయితే ట్రంక్ అనేది ఒరాకిల్ ఫ్రీ డిఫైన్గా మనకు ఉంటుంది. సో ఆ ఫంక్షన్ యూజ్ చేసి మన నెంబర్స్ని నుండి డెసిమల్స్ని రిమూవ్ చేయగలం. అలానే మెయిన్ డేట్స్లో మనం యూజ్ చేస్తాం. డేట్స్ను ఒక పర్టికులర్ డేట్ నుండి ఒక పర్టికులర్ డేట్కి మూవ్ అవ్వడానికి కూడా మనం యూజ్ చేస్తాం. అంటే రిమూవ్ చేయడానికి, అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ని మనం తీసేయవచ్చు, మినిట్స్ని, అవర్స్ని, డేస్ని, ఇయర్స్ని, మంత్స్ని అండ్ వీక్స్ని. అలానే డే స్టార్టింగ్ లేదా డే లేదంటే వీక్ స్టార్టింగ్, మంత్ స్టార్టింగ్, అలానే ఇయర్ స్టార్టింగ్కి ఆ విధంగా మనం మూవ్ అవ్వచ్చు సింపుల్గా. లేదంటే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సో ఇప్పుడు మనం ట్రంక్ని ఎప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తాం, దాని అవుట్పుట్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంక్ని ఎలా యూజ్ చేస్తామంటే, సో ఫస్ట్ మనం డియోర్లో యూజ్ చేసి మనం తెలుసుకుందాం. సో ట్రంక్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ట్రంక్ ఫస్ట్ మన నెంబర్స్ని స్టార్ట్ చేద్దాం. ట్రంక్ ఫంక్షన్ ఈ విధంగా రాస్తాం. సో ఇందులో ఒక నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తాను. సపోజ్ సో ఈ నెంబర్ని అయితే రాశాను. ఇది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఏమవుతుంది, సో ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ ఎక్కడ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసిన ఏమవుతుందంటే ఇది డెసిమల్స్ని రిమూవ్ చేస్తుంది. అంటే ఆఫ్టర్ పాయింట్ తర్వాత మొత్తం డెసిమల్స్ని రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో మనం నెంబర్స్లో యూజ్ చేస్తాం, అలానే డేట్స్లో ఖచ్చితంగా యూజ్ చేస్తాం అన్నమాట. అయితే అన్ని కీవర్డ్స్ కూడా మీకు కింద పీడిఎఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్పై క్లిక్ చేసి పీడిఎఫ్ని తీసుకోండి. అది మీరు ఒక దగ్గర సేవ్ చేసుకోండి, లేదంటే నేను ఇచ్చింది నోట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకోటి ఎలా చేయొచ్చు అంటే మేము చెప్తాను. సో ఇది డైరెక్ట్గా మనకి రిమూవ్ అయితే చేస్తుంది డెసిమల్స్ని. ఇప్పుడు మనం ఈ విధంగా డెసిమల్స్ని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ మనం కామా పెట్టి 1 పెట్టామనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఒక నెంబర్ని రిమూవ్ చేస్తుంది డెసిమల్స్లో. చూడండి, ఇది ఒక్కటి రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఓన్లీ 1 మాత్రం ఇచ్చింది. ఇక్కడ నేను 2 నెంబర్స్ని ఇస్తాను. ఇక్కడ ఇంకో నెంబర్ ఇచ్చాను, ఇక్కడ ఓన్లీ 2 ఇస్తాను. చూడండి, 2 ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే, సో ఇక్కడ 2 డిజిట్స్ మాత్రం ఇస్తుంది ఆఫ్టర్ డాట్ అనమాట. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ -1 పెట్టామనుకోండి, సో టెన్స్, అలాగే -2 పెడితే హండ్రెడ్స్. సో ఆ విధంగా అది ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఈ టెన్స్ని 0 చేస్తుంది, 2 పెడితే 100ని 0 చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి 460, అంటే ఇవంతటిని 0 చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇదే కోరిని మళ్ళీ రన్ చేస్తాను. చూడండి, నేను ఇక్కడ ఈసారి నేను 2 పెడతా. సో 2 పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి 400 అయ్యింది. అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ అంటే మొత్తం ఇది డెసిమల్స్ని రిమూవ్ చేసిగా మైనస్ పెట్టాం కాబట్టి ఈ 2 డిజిట్స్ని 0 చేసింది. ఇక్కడ 3 పెడితే ఏమవుతుంది మీరు చెప్పండి. 3 పెడితే మొత్తం కంప్లీట్గా 0 అయితే అయిపోతుంది. 3 డిజిట్స్ని కూడా 0 చేస్తుంది. సో ట్రంకెట్ ఈ విధంగా మన నెంబర్స్ని ఏదైనా రిమూవ్ చేయడానికి, లేదా ఫ్రాక్షన్స్ రిమూవ్ చేస్తాం. కొన్నిసార్లు ఫ్రాక్షన్స్ మనకు అవసరం ఉండదు, అలాంటప్పుడు మనం యూజ్ చేస్తుంటాం అన్నమాట. అదే డెసిమల్స్. ఓకే, సో ఇంకా ఇప్పుడు మనం నెంబర్స్ని ఈ విధంగా యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఇప్పుడు మనం డేట్స్ విషయానికి వద్దాం. సో డేట్స్ని ఏ విధంగా యూజ్ చేస్తామంటే, టుడే డేట్ని మనం ఫస్ట్ చార్ట్ చేద్దాం. ఈరోజు డేట్ ఇది. సో 6 డేట్. సో సెషన్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఏమైంది, ఈరోజు డేట్ ఎగ్జాక్ట్గా చూడండి. డేటు 3rd 8th డే 8th అండ్ మార్చ్ ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందంటే మనకి 7:57:22 సెకండ్స్ అన్నమాట. ఇప్పుడు నేను రిమూవ్స్ని మన సెకండ్స్ మనకు అవసరం ఉండదు, ఎందుకంటే ఏదైనా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు డే టు డే చూసినప్పుడు సెకండ్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనకి అప్పుడు సెకండ్స్ అవసరం ఉండదు కాబట్టి నాకు సెకండ్స్ అవసరం లేదని చూద్దాం. లీస్ట్ నుండి వెళ్దాం, మనం సెకండ్స్ నుండి ఇయర్స్కి అలా వెళ్దాం. సో ట్రంక్లో ఈ విధంగా డేట్ని పెట్టాను. సో ఇక్కడ ఏమవుతుందంటే, డైరెక్ట్గా మనం దీన్ని ఈ విధంగా మనం రన్ చేస్తే ఏమవుతుందంటే, ఎగ్జాక్ట్ టుడే డేట్ స్టార్టింగ్ వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు అంతా 8th కదా, సో 8th కాబట్టి టుడే స్టార్టింగ్ అంటే నైట్ 12 o'clock వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ చూడండి.
సో మొత్తం డేట్ని రిమూవ్ చేసింది, టైంని. ఇక్కడ ఇది ఏం క్లిక్ చేస్తే టైం కనిపిస్తుంది, అక్కడ చూడండి 0 కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మీకు ట్రంక్ లేకుండా రన్ చేస్తే మనకి డేట్ ఈ విధంగా కనిపించింది. ఇందులో చూడండి, ఇక్కడ చూడండి డేట్ అనేది కనిపిస్తుంది మనకి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేట్ అండ్ టైం విత్ సెకండ్స్లో కనిపిస్తుంది. ఇక్కడ మనం ట్రంకెట్ పెట్టిన వెంటనే టుడే డేట్ స్టార్టింగ్ అంటే నైట్ 12 o'clock వెళ్ళిపోతుంది. చూడండి 00 అంటే నైట్ 12 o'clock డే స్టార్టింగ్ అనమాట. సో ఈ విధంగా మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ విధంగా యూజ్ చేస్తుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి చూడండి, ఇక్కడ మనం కామా పెట్టి దీనికి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. ఏమివ్వాలి? పారామీటర్స్. ఓకే, పారామీటర్కి ఆర్గ్యుమెంట్ అనేది సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. సో సెకండ్స్ రన్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, సో సెకండ్స్ అనేది తీసుకోవట్లేదు. సో ఇప్పుడు మినిట్స్ని చార్జ్ చేద్దాం. సెకండ్స్ స్టార్ట్ అవ్వాలి, సో ఎందుకు అవ్వట్లేదు? సో ఇక్కడ మినిట్ని స్టార్ట్ చేద్దాం. అమ్మాయిని ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి మినిట్ అనేది ఓకే స్టార్టింగ్ జీరోస్ అండ్ సెకండ్స్ని మనం ఫ్రాక్షన్ చేస్తే ఏమవుతుందంటే సో మినిట్స్కి వెళ్తుంది యాక్చువల్లీ. ఓకే, మిల్లీ సెకండ్స్ అనేది ఫ్రాక్షన్ అవుతుంది, సారీ మిల్లీ ఫ్రాక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. కానీ ఇక్కడ మిల్లీ సెకండ్స్ ఉండదు కాబట్టి అవ్వట్లేదు. సో మినిట్ నుండి అయితే అవుతుంది అనమాట. సో మినిట్ని మనం ట్రంకేట్ చేస్తే ఏమవుతుంది, సెకండ్స్ రిమూవ్ అవుతుంది. సెకండ్స్ ఇందాక రిమూవ్ చేసాం కాబట్టి ఇక్కడ మిల్లీ సెకండ్స్ అనేది రిమూవ్ అవ్వాలి. సో అది వర్క్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్ మినిట్స్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో మినిట్స్ని మనం ట్రంకేట్ చేస్తే సెకండ్స్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ మినిట్ మనం యూజ్ చేయొచ్చు ఎప్పుడైనా మనకు అవసరమైతే. సో మినిట్ తర్వాత హవర్స్. ఇక్కడ హవర్స్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా అవర్ 91 కదా, ఈ మినిట్స్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి అంటే లాస్ట్ అవర్కి అనేది మొత్తం మూవ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈరోజు డైరెక్ట్గా డే అనేది అయిపోయింది కదా, ఇక్కడ కూడా మనం డేని పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ ఏమవుతుందంటే సో బై డిఫాల్ట్ అవి తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, సో ఈరోజు నైట్ 12కి వెళ్ళింది చూడండి. సో డే స్టార్టింగ్కి వెళ్ళింది. ఇక్కడ మనం ఒక సింగిల్ డే పెడితే ఏమవుతుందో చూద్దాం. సింగిల్ డే పెడితే వీక్ స్టార్టింగ్కి వెళ్తుంది అనమాట. ఈ వీక్ 8 కదా, సో వీక్ స్టార్టింగ్ ఏమవుతుందంటే ఇప్పుడు చూద్దాం. సో డి సింగిల్ డే అనేది వీక్ అనమాట, 1 to 7. సో ఇది డేట్ అంతా ఈరోజు వీక్ స్టార్టింగ్ అంటే 2 కదా, చూడండి 2కి అనేది మూవ్ అయింది అనమాట. వీక్ స్టార్టింగ్ అనేది వెళ్తుంది. ఓకే, మనం ఇక్కడ IW అని ఒకటి కొడితే ఇవంతా కూడా మీకు పీడిఎఫ్లో ఇస్తాను, నో ప్రాబ్లం. ఆ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇంకా చూడండి వీక్ స్టార్టింగ్కి అయితే వెళ్ళింది. ఇక్కడ వీక్ స్టార్టింగ్ అనేది మండేగా కన్సిడర్ చేసుకుంది. ఓకే, సో నెక్స్ట్ మంత్. ఇక్కడ మంత్ పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మంత్ స్టార్టింగ్ వెళ్తుంది. ఈ మంత్ మార్చ్ కదా, మార్చ్ 1st కానీ మూవ్ అవుతుంది. అలానే మొత్తం ఎంటైర్ టైంతో సహా మొత్తం మూవ్ అవుతుంది అన్నమాట. అంటే దాని తర్వాత ఉంటున్న మొత్తం ఏమంటారు దాన్ని చైల్డ్ అని చెప్పొచ్చు. అంటే సో డే తర్వాత ఉంది అవర్స్ మినిట్స్ సెకండ్స్ కదా, అవన్నీ చైల్డ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మంత్ తర్వాత వచ్చింది మంత్ చైల్డ్స్ ఏమవుతుంది డేస్ నుండి సెకండ్స్ వరకు వెళ్తుంది. ఓకే, ఇయర్కి వచ్చినట్టు అంటే దానికి లోవర్లో ఉన్న అన్నీ కూడా మనకి ట్రాన్కెట్ అయిపోతుంది. ఇక్కడ మంత్ స్టార్టింగ్ వెళ్తుంది. నెక్స్ట్ మనం ఇయర్లోకి వెళ్దాం. 2 వైలు కూడా పెట్టచ్చు, లేదంటే 4 కూడా పెట్టచ్చు. వైకి ఆర్కి డిఫరెన్స్ ఉంది, అది వేరే వీడియోలు చేశాను. సో వీడియో ఛానల్ చూడండి, లేదంటే కామెంట్ చేయండి, మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ చూడండి ఇయర్ స్టార్టింగ్ వెళ్ళింది అన్నమాట. సో ఈ విధంగా మనం చేయొచ్చు. దీని గురించి ఇప్పుడు కన్సిడర్గా దీని గురించి నేను ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తాను, లెంత్ అయిపోతుంది వీడియో. సో వర్కింగ్ అనేది చెప్తాను. సో ఎగ్జాంపుల్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. సో ఇక్కడ చూడండి ఈ విధంగా మనం దాన్ని క్వార్టర్స్ కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ ఇయర్ క్వార్టర్స్ ఎంత అంటే ఇయర్ స్టార్టింగ్కి వెళ్ళింది కదా, సో క్వార్టర్స్ అనేది మనకు తెలియదు. అంటే క్వార్టర్స్ అంటే 4 క్వార్టర్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ క్యూ పెట్టాను అనుకోండి, మనకి డిఫరెన్స్ తెలియదు యాక్చువల్లీ, ఎందుకంటే ఇదే క్వార్టర్ కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. ఓకే, డేట్ని చేంజ్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట, ఇదే క్వార్టర్ కాబట్టి. సో నేను ఇయర్ ఫస్ట్కి వెళ్తే వెళ్ళిపోయింది. ఇది ప్రీవియస్ క్వార్టర్ ఎంత జనవరి అనమాట. ఓకే, సపోజ్ ఇది ఏప్రిల్ అనుకోండి,
ఏప్రిల్తో ఏమవుతుందంటే ప్రీవియస్ క్వార్టర్ ఎక్కడికి వెళ్తుందంటే మార్చికి వెళ్తుంది అనమాట. ఓకే, ఏప్రిల్ 1st వెళ్తుంది. ఎగ్జాంపుల్ రాస్తుంది చూడండి. టూ డేట్ గురించి మీకు ఐడియా ఉంటే ఓకే, లేదంటే మీకు తెలియదు. సో టూ డేట్లో మనం డేట్ అనేది మెన్షన్ చేయాలి. సో డేట్ ఎలా మెన్షన్ చేస్తామంటే, ఇప్పుడు ఇది మేలో ఉన్నట్టుగైతే నేను మెన్షన్ చేస్తాను 05/2025. ఓకే, సో ఇక్కడ దాని ఫార్మాట్ని మనం అసైన్ చేయాలి. సో డిడి ఎంఎం ఇంకా ఫార్మాట్ అసైన్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ డేట్ ఎక్కడికి వెళ్తుందో అసలు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రంకెట్ని రిమూవ్ చేసి డేట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇది డేట్ అనమాట. సో పర్టికులర్ డేట్ ఇచ్చిన అడుగుంటే ఇక్కడ చూడండి, మే 2nd వెళ్ళింది. సో దీన్ని క్వార్టర్స్ని రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే మనం చెప్పిన ప్రకారం ఏప్రిల్ 1st వెళ్ళాలి కదా. చూడండి, ఏప్రిల్ 1st వెళ్ళింది అంటే 2nd క్వార్టర్కి వెళ్ళింది. అందుకే నియరెస్ట్ క్వార్టర్, ప్రీవియస్ నియరెస్ట్ క్వార్టర్కి అయితే వెళ్తుంది అది. ఓకే, సో క్వార్టర్ అండ్ ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఇందులోనే డేట్ ఇచ్చాం కదా, ఇందులోనే మనం సెంచరీ కూడా వెళ్ళొచ్చు. డబుల్ సి అమౌంట్ ఇది. ఓకే, సింగిల్ సి కాదు. సో సీసీకి వెళ్ళిన వెంటనే సెంచరీ ఎంత 2000 ప్రీవియస్ రౌండ్ ఫిగర్ ఎంత అవుతుంది 2000 అవుతుంది. అంటే 2001కి వెళ్తుంది చూడండి. ఓకే, 2001 దానికి స్టార్టింగ్ అంటే ఈ సెంచరీ అంటే ఎంతంటే 2001 అండ్ 2100 కదా. దీని స్టార్టింగ్ ఎక్కడ అవుతుంది 2001 అవుతుంది అన్నమాట. ఓకే, ఇది 90s అనుకోండి, 90s చూద్దాం, 1995 వేద్దాం. సో దీన్ని రన్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది 1991కి వెళ్తుంది. ఓకే, సో ఈ విధంగా వర్క్ అవుతుంది అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ మనం డేట్ టు డేట్ ఒక 2 డేట్స్ మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలనుకుంది, చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. ఓకే, సో ఇందులో ఒక డేట్ నేను మెన్షన్ చేస్తాను. డైరెక్ట్ డేట్ని మనం మెన్షన్ చేయలేం కదా. ఈ డేట్ని అనేది నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇది ఎప్పటికి వెళ్ళింది సో 1995 కదా. సో ఓకే 1995 కడదాం. ఇప్పుడు ట్రంకెట్ యూజ్ చేయకుండా డేట్ని పెట్టాను, కానీ మనకి ఇక్కడ అవర్స్ మినిట్స్తో సహా కావాలి మనకి. సో ఒక పర్టికులర్ అవర్ని పెడదాం, అంత 14. సో ఇప్పుడు మనకి అవర్స్ 24 అందులో 24లో ఉంది కాబట్టి అవర్స్ 14:52 సారీ. సో ఈ విధంగా పెట్టాను. సో దీన్ని ఫార్మాట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి కదా, HS24, ఎందుకంటే ఒక 14 పెట్టాం కాబట్టి 24 పెట్టాలి. ఇక్కడ మినిట్స్లో పెట్టాలి, సెకండ్స్లో పెట్టాం. సో ఇక్కడ చూడండి, ఓకే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. దీన్ని డి అని రాసుకుందాం, ఫ్రీ డి. ఓకే, ప్రీవియస్ డేట్ అని యాజ్ అని రాసుకోవచ్చు, డైరెక్ట్గా అని రాసుకోవచ్చు ఇందులో. సో అక్కడ ఓకే. ఓకే, ఇప్పుడు మనం కరెంట్ డేట్ రాస్తాం. కరెంట్ డేట్ ఎంత డేట్. ఓకే, సిడి. ఓకే, యాజ్ డైరెక్ట్గా అని రాసుకోవచ్చు. ఓకే, సిడి అంటే కరెంట్ డేట్. ఓకే, అంటే ప్రీవియస్ డేట్. ఓకే, సో ఈ విధంగా ఉంది. ఈ 2 డేట్స్ మధ్య నాకు డిఫరెన్స్ కావాలి. ఇక్కడ వేరేది మెన్షన్ చేస్తూ ఈ డేట్స్ని ట్రాంకేట్ చేస్తాను. డైరెక్ట్ ట్రాంకేట్ చేయకుండా డిఫరెన్స్ కావాలి కదా మనకి. సో డిఫరెన్స్ ఒక కమెంట్ ఉంది, దాని గురించి మీకు ఐడియా ఉంటే ఓకే. సో మంత్స్ బిట్వీన్, ఓకే ఒక ఫంక్షన్ ఉందన్నమాట. అందులో 2 డేట్స్ని మనం మెన్షన్ చేయాలి. ఒక డేట్ని ఇచ్చాను, సెకండ్ డేట్ని ఇచ్చాను, ఇక్కడ దీనికి అవసరం ఉండదు. సో డైరెక్ట్గా ఇద్దాం. ఓకే, సో మంత్స్ బిట్వీన్ అనే ఒక ఫంక్షన్లో మనం ఈ డేట్ని స్టార్టింగ్ డేట్ని ఎండింగ్ డేట్ని 2 మెన్షన్ చేస్తాం. ఇక్కడ మనం రివర్స్లో ఇచ్చాము, సో అందుకే ఈ విధంగా వస్తుంది, మైనస్లో వస్తుంది. సో ఎప్పుడైనా సరే సో కరెంట్ డేట్ అనేది ఎప్పుడు స్టార్టింగ్లో మెన్షన్ చేయాలి. ఓకే, కరెంట్ డేట్ అనేది స్టార్టింగ్లో మెన్షన్ చేసాం. సో ఇక్కడ ఓకే, ఇప్పుడు చూడండి రన్ చేస్తుంది దీన్ని. ఇక్కడ రన్ చేసినట్టు ఈ విధంగా వస్తుంది. మీకు కంప్లీట్ కనిపించట్లేదు, జస్ట్ మినిట్ దీన్ని రన్ చేస్తాను. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. నేను రన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఆ డేట్కి ఈ డేట్కి మధ్యన ఎంత ఉంది 358 మంత్స్ ఉంది. ఓకే, ఇది యాజ్ డిఫరెంట్ రాస్తాను. ఓకే, డిఫరెన్స్ అన్నమాట. ఇది రన్ చేస్తే ఏమైంది
సో ఇక్కడ ఫ్రాక్షన్స్లో సహా డెసిమల్స్తో సహా మొత్తం వస్తుంది. మనకి మినిట్స్ సెకండ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. మనకి అవసరం అనిపించింది అనుకుంది ట్రాంక్ పెట్టేద్దాం. సో ఎంటైర్ దానికి ట్రాంక్ పెడదాం. ఇదే కదా ఎంటైర్ మంత్స్ బిట్వీన్కి దీనికి ట్రాంక్ పెట్టాం అనుకోండి. ఫ్రాక్షన్స్ మనకి అవసరం లేదనుకుంటే దీనికి ఎంటైర్ ఓకే ఎంటైర్ ఈ మంత్స్ బిట్వీన్ ఉంది కదా. సో దీనికి మనం ఫ్రాక్షన్ పెట్టిన వెంటనే సో స్ట్రాంగ్గా పెట్టిన వెంటనే ఏమవుతుందంటే సో దాని గురించి డెసిమల్స్ రిమూవ్ చేస్తుంది. చూడండి అని చూడండి 358 మంత్స్. ఓకే మనకి దానికి ఏం కావాలి, ఇయర్స్లో కావాలి కాబట్టి డివైడెడ్ బై 12 చేద్దాం. ఇప్పుడు చూడండి ఏమవుతుందో చూడండి 29.8 ఇయర్స్ అనమాట. ఓకే 1995కి అండ్ కరెంట్ ఇయర్కి ఈ విధంగా డిఫరెన్స్ కనుక్కోవచ్చు. మళ్ళీ దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, ట్రాంక్ పెట్టచ్చు. ఏ విధంగా అంటే సో అంటే దీనికి ట్రాంక్ పెట్టేద్దాం. అంటే ఇది మనం లోపల పెట్టేద్దాం. డివైడెడ్ బై 12. ఓకే సో వర్క్ అవుతుందా అయ్యిందా, ఎర్రర్ వస్తుంది ఎందుకంటే మనం డైరెక్ట్ డేట్ని మనం చేస్తున్నాం కాబట్టి. సో చూడండి 2 డేట్కి మనం డివైడెడ్ బై పెట్టాము. సో 2 డేట్ని కాదు మనం పెట్టాల్సింది డివైడెడ్ బై 12. ఓకే ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి 29 ఇయర్స్. అంటే సో ఇక్కడ ముందే డెసిమల్స్ని రిమూవ్ చేస్తుంది. ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. సో ట్రంక్ ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. సో ప్రతి కమాండ్ గురించి కూడా ఫంక్షన్ గురించి కూడా మీకు వీడియో చేస్తాను. సో కొంతమందికి యూజ్ అవ్వచ్చు. ఓకే సో పర్టికులర్గా ట్యూటోరియల్ చూసి తెలిసిపోతుంది. లేదంటే పీడిఎఫ్ కూడా మెన్షన్ చేస్తాను, నోట్ చేసుకుని అక్కడ స్టోర్ చేసుకోండి. సో వరాకిల్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ కంప్లీట్ వీడియో గైడెన్స్ అండ్ కంప్లీట్ వీడియో ట్యూటోరియల్స్ మన తెలుగులో అయితే నేను మ్యాక్సిమం సో వీడియోస్ వీక్లీ వన్స్ లేదా వీక్లీ 2 or 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఎవరికైతే అవసరమో వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఏమైనా సో పర్టికులర్ కమాండ్ గురించి మీకు ట్యూటోరియల్స్ కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.